మండల స్థాయి జీఎఫ్ఎల్ఎన్ పోటీ పరీక్షల్ని నిర్వహించి అందులో విజయం సాధించిన వారికి సర్టిఫికెట్లు అందజేయడంతో పాటు జిల్లా స్థాయికి కూడా పంపనున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బొర్ర వెంకటరత్నం తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మండల స్థాయిలో 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు జీఎఫ్ఎల్ఎన్ పోటీ పరీక్షలు నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బొర్ర వెంకటరత్నం ఆధ్వర్యంలో మండలంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ విద్యార్థులు కాంప్లెక్స్ స్థాయి పరీక్షల్లో ఉత్తీర్ణులై మండల స్థాయికి ఎంపికయ్యారు. 70 రోజుల పాటు నిర్వహించిన జీఎఫ్ఎల్ఎస్ఎన్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు చదవడం, రాయడం, అవగాహన సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యమని అధికారులు తెలిపారు. మండల స్థాయి అనంతరం జిల్లా స్థాయి పరీక్షలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శివనాగేశ్వరరావు, రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్, మహిళా ఉపాధ్యాయులు జయప్రద, దుర్గా, ఎంఐఎస్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, సిఆర్పీలు రామంజరేలు, పుల్లయ్య, రామాంజీ, ఇతర పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రాథమిక స్థాయిలో పిల్లల్ని చదువును, రాయను, ధారాళంగా మాట్లాడటం క్రింద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రభుత్వము ఒక ప్రత్యేక ప్రణాళిక 75 రోజులు ఒక ప్రణాళికను తయారు చేసి ఈ 75 రోజులలో మార్నింగ్ సెక్షను పాఠ్యాంశాలు బోధించటం, ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి 1:30 నుండి 3:30 వరకు ఎవరైతే చదవను రాదో వారిని గుర్తించి వారికి 1వ తరగతి 2వ తరగతులకు అక్షరాలు గుర్తించటము, చిన్న చిన్న పదాలు చదవటము చేపించటం. 3, 4, 5 తరగతులకు సంబంధించి ఫౌండేషన్ పునాది వేయడం. ఎక్కడైతే 3, 4 తరగతులలో పిల్లలు ఎట్టి పరిస్థితులలో అక్షరాలు గుర్తించటం కానీ, చదవటం కానీ, రాయటం కానీ రాకపోతే ఎంత స్థాయికి పోయినా పునాది అనేటువంటిది ఉండదు. అంటే ఇక్కడ 2వ తరగతి 3వ తరగతి చాలా ప్రధానమైనటువంటి స్టేజ్. విద్యార్థులు మెమరీ పవర్ ఎక్కువ. 2వ తరగతి 3వ తరగతిలో 4వ తరగతిలో మెమరీ పవర్ ఎక్కువ అన్నమాట పిల్లలు. అంటే అనుసరణ ఎక్కువ. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. ఆ స్టేజిలో ఆ వయసులో పిల్లలు గుర్తిస్తే అది స్థిరస్థాయిగా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఒకవేళ గతి తప్పితే పై స్థాయికి వచ్చినా నేర్చుకున్నా అంత స్టాండర్డ్ ఉండదు. పిల్లలకు చెప్తే రాస్తారు కానీ తప్పులు రాస్తారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటిది మాతృ నుంచి తల్లి నుంచి సంక్రమించిన తెలుగు భాష. తెలుగు స్పష్టంగా పిల్లలకి బాగా వచ్చినట్లయితే వారు ఏ అంశానైనా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలన్నటువంటి క్యాపబిలిటీ వస్తుంది. అంటే పునాది అనేటువంటిది కథల రూపంలో అయితే కావచ్చు, మరి ప్రాజెక్టు రూపంలో బొమ్మలను చూపించి ప్రదర్శించి పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధన అనేటువంటిది ఆ స్థాయిలో జరిగితే మంచిది, బాగా ఉంటుంది అనేటువంటిది ప్రభుత్వం గుర్తించింది.